కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాలను. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు, దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకొని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా పెడతారు జ్వాలాతోరణం కిందటి? పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి పెడతాడు. ఇక పైన ఇలా పాపాలు చెయ్యి, సద్బుద్ధితో ప్రవర్తించి, నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీకోసం నేనొస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ